వాట్? ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఇద్దరు ఎస్ఆర్హెచ్‌కి గుడ్ బై చెప్తున్నారా? ప్యాట్ కమిన్స్ కూడా ఎస్ఆర్హెచ్‌కి రావట్లేడా? ఇష్టపడి కొనుక్కున్న అబ్రార్ అహ్మద్ కావ్య మారన్‌కి టాటా బై బై చెప్తున్నాడా? ఇవన్నీ జరుగుతున్నాయా? అసలు సన్ రైజర్స్‌కి ఏం జరుగుతుంది? వీటన్నిటికి సంబంధించిన క్లియర్ పిక్చర్ ఇస్తాను. చాలా తొందరగా వీడియో అయిపోతుంది కాబట్టి చివరి వరకు చూడండి. అస్సలు మిస్ చేసుకోకండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు స్పోర్ట్స్ 99 టీవీ. నేను పవన్ కృష్ణ. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, నిన్న మొన్నటి నుంచి ఒక పెద్ద పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. అది ఇషాన్ కిషన్ మీద. రీసెంట్ జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఇషాన్ కిషన్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు అని చెప్పి అంటున్నాడు. ఏంటంటే కావ్య మారన్ మీద ఒక రకంగా విరుచుకుపడ్డాడు, కోప్పడ్డాడు. మ్యాటర్ ఏంటంటే, దేశం ఎప్పుడైనా సరే ఫస్ట్ వస్తుంది. అలాంటిది ఎస్ఆర్హెచ్‌కి నేను ఆడుతున్నానంటే దానికి కారణం కూడా ఐపీఎల్. దీంట్లో మనీ ఉంటుంది. కానీ ఎప్పుడు మనీ గురించే ఆలోచిస్తే అది కరెక్ట్ కాదు కదా! ఒక్కొక్కసారి దేశం గురించి కూడా ఆలోచించాలి. సన్ రైజర్స్ లాంటి టీము, సన్ రైజర్స్ లాంటి ఒక ఫ్రాంచైజ్ లండన్‌లో జరుగుతున్న లండన్స్ లీగ్ ది 100స్‌లో అబ్రార్ అహ్మద్‌ని కొంటారా? నేను దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. అందుకోసమే నేను మాత్రమే కాదు, అభిషేక్ శర్మని కూడా ఈ టీంలో నుంచి నేను తీసుకొని వెనక్కి వెళ్ళిపోతున్నాను. వి ఆర్ నాట్ ప్లేయింగ్ టు అండ్ వీఆర్ నాట్ ప్లేయింగ్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్ అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి ఒక పోస్ట్ విపరీతంగా వైరల్ అయింది. ఎక్స్లో కూడా బాగా అది ట్రెండింగ్లోకి వెళ్ళింది. దాని తర్వాత ఫ్యాక్ట్ చెక్ చేసాం, మేము కూడా ఫ్యాక్ట్ చెక్ చేసాం. మా 99 స్పోర్ట్స్ టీవీ వాళ్ళు కూడా మొత్తం ఫ్యాక్ట్ చెక్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఇది ఒక ఫేక్ న్యూస్. ఆబ్వియస్లీ 100స్‌లో ఏదైతే మన సన్ రైజర్స్ లీడ్స్ అని చెప్పేసి అక్కడ ఒక ఫ్రాంచైజ్‌ని నడిపిస్తున్నారు. అందులో అబ్రార్ అహ్మద్‌ని కొన్న తర్వాత సన్ రైజర్స్‌ని బాయ్‌కాట్ చేయడం, ఇవన్నీ విషయాలు మీ అందరికీ తెలిసిందే. సో, దాని తర్వాత కొంతమంది అభిమానులే ఇలాంటి ఒక ఫేక్ లైక్ ఇన్ఫర్మేషన్‌ని అటు ఇన్‌స్టాగ్రామ్‌లో, ఇంకో పక్క సోషల్ మీడియాలో, ఎక్స్ హ్యాండిల్స్‌లో మొత్తానికైతే దీన్ని వైరల్ చేయాలని చూశారు. సో, ఇండైరెక్ట్‌లీ ఆర్ డైరెక్ట్‌లీ ఇక్కడ ఫ్యాన్స్ ఏంటంటే, ఒక పక్క ఎస్ఆర్హెచ్‌కి ఆడుతున్న ప్లేయర్స్ దగ్గర నుంచి కూడా ఒక రకమైన రియాక్షన్ అనేది కోరుకుంటున్నారు. అంటే ఇషాన్ కిషన్ గానీ, అభిషేక్ శర్మ గానీ వీళ్ళు ఒక కీ ప్లేయర్స్. ముఖ్యంగా 2026 టీ20 వరల్డ్ కప్‌లో మనకి వరల్డ్ కప్ రావడానికి వీళ్ళిద్దరు కూడా చాలా కీ ప్లేయర్స్ అని చెప్పి అనుకోవచ్చు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ పాకెట్ సైజ్ బాంబ్ అని చెప్పి అంటూ ఉంటారు. మరి అటువంటి ఒక వ్యక్తి, ఇండియా కోసం ఆడిన వ్యక్తులు, వీళ్ళు సన్ రైజర్స్ లాంటి ఒక ఫ్రాంచైజీకి ఎందుకు ఆడుతున్నారు? అంటే వీళ్ళు సన్ రైజర్స్ వచ్చేసి రీసెంట్‌గా అబ్రార్ అహ్మద్‌ని కొన్నారు గదా! అది మన నేషన్ ఇంట్రెస్ట్‌కి ఆపోజిట్ గదా! అని జెప్పేసి అన్నారనమాట. సో, సరే, పాజిటివ్ ఆర్ నెగెటివ్ దీని గురించి అయితే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. నెక్స్ట్ కమింగ్ టు ప్యాట్ కమిన్స్. ప్యాట్ కమిన్స్‌కి ఏమైంది? ఎందుకు సన్ రైజర్స్‌కి ఇప్పుడు రాలేకపోతున్నాడు సన్ రైజర్స్ హైదరాబాద్‌కి అంటే, రీసెంట్‌గా జరిగిన యాషెస్ సిరీస్‌లో ప్యాట్ కమిన్స్‌కి వెన్నెముకకి కొంచెం గాయమైంది. వెన్నునొప్పి విపరీతంగా ఉంది. సో, దాని కారణంగా రానున్న మ్యాచెస్‌లో ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్ మ్యాచెస్ ఏదైతే ఫస్ట్ షెడ్యూల్ ఒక 20 మ్యాచెస్ రిలీజ్ అయిందో డేట్స్, దానికి సంబంధించి అతను ఇప్పుడు ఆడడానికి అవైలబుల్ లేడు. కోట్లు పెట్టి తీసుకొచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్‌కి ఇది ఒక పెద్ద దెబ్బే అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ వన్ ఆఫ్ ద సక్సెస్‌ఫుల్ కెప్టెన్స్ అని చెప్పి అనుకోవచ్చు. ఈసారి కూడా యాక్చువల్లీ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఈస్ కౌంటింగ్ ఆన్ హిమ్. తప్పకుండా అతను ఒక మంచి కెప్టెన్‌షిప్‌తోని ఈసారి కప్ తీసుకొస్తాడని చెప్పి అనుకుంటున్న క్రమంలో ఇలాంటి ఒక దెబ్బ తగలడం అనేది కొంచెం సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజ్‌కి ఇదొక పెద్ద దెబ్బే. ముఖ్యంగా కావ్య మారన్ టైం అంత బాగా నడుస్తున్నట్టు లేదేమో అని చెప్పి అనిపిస్తుంది ఈసారి నాకు. మొత్తానికి ఈసారి చూస్తే ఎక్కడ చూసినా కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి ప్రతి చోట కూడా ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంటుంది. లేకపోతే ఏదో ఒక ఇష్యూస్‌లో ఇరుక్కుంటుంది. సో, మరి ఇప్పుడు నెక్స్ట్ రాబోయే కెప్టెన్ ఎవరు అంటే, హై ప్రాబబిలిటీ, హై ఛాన్స్ ఉన్న వన్ అండ్ ఓన్లీ వ్యక్తి అభిషేక్ శర్మ అని చాలామంది అనుకుంటున్నారు. బట్ ఇట్స్ నాట్ అభిషేక్ శర్మ. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ పక్కా రాసి పెట్టుకోండి, ఇషాన్ కిషన్. ఇషాన్ కిషనే ఈసారి తప్పకుండా మన సన్ రైజర్స్ హైదరాబాద్‌కి కెప్టెన్‌షిప్ వహించబోతున్నాడు. రీజన్ ఏంటంటే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఏదైతే ఉందో అందులో గుజరాత్ టీమ్స్‌ని లీడ్ చేశాడు మన వన్ అండ్ ఓన్లీ ఇషాన్ కిషన్. అండ్ అక్కడ మంచి స్ట్రైక్ రేట్ 197 స్ట్రైక్ రేట్‌తోని 517 రన్స్ చేసి అండ్ యాస్ ఎ కెప్టెన్‌గా అక్కడ ట్రోఫీ కూడా గెలుచుకున్నాడు. అండ్ అక్కడ అతను ఆడిన మ్యాచ్ చూసే ఆర్‌పీ సింగర్ అనుకుంటా అతన్ని సెలెక్ట్ చేసి చాలా ప్రెషర్ తీసుకొచ్చి లాస్ట్‌కి మన సెలెక్టర్స్ అందరి చేత ఒప్పించి ఇషాన్ కిషన్‌ని టీ20 వరల్డ్ కప్ 2026లో తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అండ్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్ నిజంగా అదిరిగొట్టాడు, దంచగొట్టాడు. మామూలుగా కాదు, ఒక రేంజ్‌లో ఆడాడు మన టీ20 వరల్డ్ కప్‌లో. ముఖ్యంగా పాకిస్తాన్‌కి అగైనెస్ట్‌గా అతను ఆడిన గేమ్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయే సిరీస్ అని చెప్పి అనుకోవచ్చు. అండ్ వచ్చిన ప్రతిసారి కూడా మ్యాచ్ కోసం, తన టీమ్‌ని గెలిపించడం కోసం తను ఆడిన ఒక గేమ్ చిచ్చర పిడుగులలాగా అసలు ఒక రేంజ్‌లో ఆడాడని చెప్పి అనుకోవచ్చు. సో, అతన్నే ఈసారి తప్పకుండా
కెప్టెన్‌గా పెట్టే అవకాశం ఉంది. అండ్ ఈవెన్ టీ20 వరల్డ్ కప్ 2026లో కూడా మొన్న జరిగిన వరల్డ్ కప్‌లో కూడా 207 స్ట్రైక్ రేట్‌తోనే ఆడాడు. సో, స్ట్రైక్ రేట్ అనేది మంచి ఇంక్రీజింగ్ పొజిషన్‌లోనే ఉంది ఇక్కడ. అండ్ ఇంకొక పక్క కెప్టెన్‌షిప్ స్కిల్స్ కూడా చాలా బాగున్నాయి. టీ20 వరల్డ్ కప్‌లో కూడా చాలా చక్కగా ఆడాడు. చాలా ఫ్రీగా ఆడుతున్నాడు. యంగ్‌స్టర్ అండ్ చాలా మంచి లైక్ కేపబిలిటీస్ ఉన్నాయి. స్మార్ట్ టెక్నిక్స్ ఉన్నాయి కాబట్టి దేర్ ఈస్ ఎ హై ఛాన్స్ ప్రాబబిలిటీ ఉంది. ఇషాన్ కిషన్ ఈసారి మనకి ఎస్ఆర్‌హెచ్‌కి కాబోయే కొత్త నాయకుడు అని చెప్పి అనుకోవచ్చు. సో, ఇషాన్ కిషన్ సారథ్యంలో మరి మ్యాచ్ ఎలా ఉండబోతుంది? మన వాళ్ళు ఎలా ఆడబోతున్నారనేది వేచి చూడాలి. ముఖ్యంగా ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. అది కూడా బెంగుళూరులో. ద మోస్ట్ లాయల్ ఫ్యాన్ బేస్ ఆఫ్ ఆర్‌సీబీ. ఆర్‌సీబీకి ఉన్న వన్ అండ్ ఓన్లీ థింగ్ ఏమన్నా ఉంది అంటే వాళ్ళ దగ్గర కప్పుల కన్నా ఎక్కువ కూడా ఒక మంచి ఫ్యాన్ బేస్, ఒక లాయల్ ఫ్యాన్ బేస్ ఉంది. మరి వాళ్ళ హోమ్ గ్రౌండ్‌లో మన వాళ్ళు ఎలా ఆడతారనేది చూడాలి. ముఖ్యంగా ఇక్కడ ఇంకొక మనకొక పాజిటివ్ థింగ్ ఉంది. వాళ్ళ హోమ్ గ్రౌండ్ అయినప్పటికి కూడా హోమ్ గ్రౌండ్‌లో ఎక్కువ శాతం ఆర్‌సీబీ ఓడిపోయింది. చాలా సార్లు ఓడిపోయింది. సో, ఈసారి కూడా మరి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? మన సన్‌రైజర్స్ హైదరాబాద్‌తోని ఫస్ట్ మ్యాచ్ జరగబోతున్న ఈ ఆర్‌సీబీ మ్యాచ్‌లో మన సన్‌రైజర్స్ హైదరాబాద్ బోని కొట్టబోతుందా లేదా అనేది చూడాలి. టు బీ ఫ్రాంక్ మంచి ప్లేయర్స్, మంచి ఫామ్‌లో ఉన్న ప్లేయర్స్ మన దగ్గర ఉండడం జరిగింది కాబట్టి దేర్ ఈస్ ఎ హై ఛాన్స్ మన వాళ్ళు దంచికొట్టే అవకాశం ఎక్కువగానే ఉందన్నమాట. సో, ఈ సంగతంతా ఇలా ఉంటే కావ్య మారాన్‌కి ఇంకొక దెబ్బ తగిలింది. ఆ దెబ్బ ఏంటంటే 2.4 కోట్లు ఏది మన ఇండియన్ కరెన్సీలో. అదే పాకిస్తానీ కరెన్సీలో అంటే 7.7 కోట్లు అనుకోండి. సో, ఇన్ని కోట్లు పెట్టి ఇష్టపడి కొనుక్కున్న అబ్రార్ అహ్మద్ వచ్చేసి ఈసారి ఆడే ఛాన్సెస్ తక్కువే ఉంది. తను ఈసారి మన సన్‌రైజర్స్ లీడ్స్‌కి ఆడే అవకాశం తక్కువనే ఉంది అని చెప్పి అంటున్నారు. ఆల్మోస్ట్ దేర్ ఈస్ నో ఛాన్స్ అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే నాకు తెలిసి నెక్స్ట్ మ్యాచ్ పాకిస్తాన్ అండ్ వెస్ట్ ఇండీస్‌తోని ఒక మ్యాచ్ ఉంది. దానికి సంబంధించి ఒక ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉంటుంది అబ్రార్ అహ్మద్. సో, పాకిస్తాన్ క్రికెట్ క్లబ్ ఎన్ఓసీ ఇచ్చే అవకాశం లేదు అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే అబ్రార్ అహ్మద్ వాళ్ళకి కూడా ఒక కీ ప్లేయరే. అండ్ డెఫినెట్‌లీ ఏదైతే వాళ్ళ నేషన్ టోర్నమెంట్ ఉంటుందో దానికి సంబంధించి వాళ్ళ యొక్క బైలాటరల్ సిరీస్ ఏదైతే ఉంటుందో దానికి వాళ్ళు ఎక్కువ వాల్యూ ఇస్తారు. దాని తర్వాతే ప్రీమియం లీగ్స్‌కి ఇస్తూ ఉంటారు కాబట్టి సో, దేర్ ఈస్ ఎ హై ప్రాబబిలిటీ ఇన్ని కోట్లు పెట్టి కొనుక్కున్నా కూడా అబ్రార్ అహ్మద్ కావ్య మారాన్‌కి టాటా బై బై సిస్టర్ అని చెప్పాల్సిన అవసరం ఉంది. సో, ఎప్పుడైనా సరే పాకిస్తాన్ క్రికెటర్స్‌కి మీరు ఒక కొన్ని కోట్ల అమౌంట్ ఇచ్చారనుకోండి. అందులోంచి 50-60% ఆ నేషన్ తీసుకుంటుంది. ఆ గవర్నమెంట్ తీసుకుంటుంది. గవర్నమెంట్ దాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? టెర్రరిస్ట్ యాక్టివిటీస్‌కి కదా యూజ్ చేస్తున్నారు. సో, మరి అలాంటప్పుడు మీరు ఇండైరెక్ట్‌గా వాళ్ళకి ఫండ్ చేస్తున్నట్టు కదా! సో, మరి ఈ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా? మీరెందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పేసి కడిగి పారేశారు. ఎంతో కాంట్రోవర్సీ పెట్టి తెచ్చుకున్నా కూడా లాస్ట్‌కి యూజ్ అయితే లేదని చెప్పి అంటున్నారు. సో, ప్రస్తుతానికైతే ఇది జరిగింది. సో, వీటన్నిటి మధ్య నాకొచ్చిన క్లారిటీ ఏంటంటే దేర్ ఆర్ సమ్ ఫేక్ న్యూస్, దేర్ ఆర్ సమ్ స్పెక్యులేషన్స్ అండ్ దేర్ ఆర్ సమ్ క్లారిటీ. ఫేక్ న్యూస్ ఏంటంటే ఇషాన్ కిషన్ ఏదైతే పోస్ట్ ఉందో అది ఫేక్ న్యూస్. అండ్ ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ యెస్ దే విల్ ప్లే టు అవర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్. అండ్ స్పెక్యులేషన్స్ వచ్చేసి ఏంటంటే ఇది మన అబ్రార్ అహ్మద్ ఏదైతే ఉన్నాడో అతను సన్‌రైజర్స్ లీడ్స్‌కి ఆడకపోవచ్చు అని చెప్పేసి క్లారిటీ ఉన్న థింగ్ ఏంటంటే ఈసారి మనకి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్‌కి సంబంధించి కొత్త కెప్టెన్ వచ్చేసి ఇషాన్ కిషన్. సో, ఇదన్నమాట సంగతి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్పోర్ట్స్ 99 టీవీ. మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా అవసరం. అండ్ మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా క్రిస్పీగా తొందరగా మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. దేర్ ఆర్ గుడ్ వీడియోస్ అండ్ దేర్ ఆర్ గుడ్ షార్ట్ వీడియోస్ మన యూట్యూబ్ షార్ట్స్ కూడా ఉన్నాయి. సో, గో వాచ్ ఇట్ అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, పేజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మీ ముందుకు తప్పకుండా వస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఎలా ఉంది అండ్ నెక్స్ట్ జరగబోయే ఆర్‌సీబీ మ్యాచ్‌లో మన వాళ్ళు గెలవడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది ఏఐ హెల్ప్‌తోని మీకు క్లియర్‌గా చెప్తాను. సో, డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.